నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను విద్య. రాజకీయంగా, ఆర్థికంగా ఎదగనివ్వకుండా చేయడానికే కేసీఆర్తో కలిసి జగన్ కుట్ర చేస్తున్నారు అని షర్మిల వ్యాఖ్యానించడం జరిగింది. ఈ అంశానికి సంబంధించి రాజకీయ విశ్లేషకులు కేఎస్ ప్రసాద్ గారితో మాట్లాడి తెలుసుకుందాం. ప్రసాద్ గారు నమస్కారం అండి, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. సార్, షర్మిల గారి వ్యాఖ్యలు రాజకీయంగా, ఆర్థికంగా ఎదగనివ్వకుండా చేయడానికే ముఖ్యంగా జగన్ గారు కేసీఆర్తో కలిసి రాజకీయ కుట్ర చేస్తున్నారు ఆవిడ మీద. వెనకటికి ఒక సామెత ఉంటుందమ్మా, ఊరుకుంటే ఉడత గుడ్లు పెట్టేది అన్న సామెత ఉంటుంది. తర్వాత ఇంకోటి కూడా సామెత, చదవేస్తే ఉన్నమతి పోయిందని ఇంకో సామెత ఉంటుంది. ఈ రెండు కలిపి పర్ఫెక్ట్ యాక్టర్ అంటే షర్మిలమ్మకే వర్తిస్తుంది. ఎందుకు? ఎందుకంటే 18-19లో వీళ్ళిద్దరూ కలిసిపోయి కాన్స్పిరసీ చేశారు. 18-19లో నువ్వు ఎక్కడ తగలడం నువ్వు? నీ మొహానికి జగన్మోహన్ రెడ్డి అని కథలే నెతికెక్కి తిరుగుతున్నాను. అప్పుడు నీకు ఇంతోటి నీ దానికి నీ ఫోన్ ట్యాపింగ్ ఎవరికి ఉద్ధరించడానికి చేయాలి? నేను పెద్ద తీసుమార్కాలంలో మా అయితే మీ ఆయన 4 ప్రవచనాలు 4 చర్చలు అప్పుడు తిరిగి చేస్తారు. ఎప్పుడు చేయాల్సి వస్తుంది? జగన్మోహన్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్ చేయవలసిన అవసరం ఎందుకు? మీ ఆయన వెళ్ళి మొత్తం గన్లనే నాకు ఇచ్చానప్పుడు బయటికి వెళ్ళాడుకో నోరు మూసుకుని ఉండని చెప్పిన తర్వాతే కదా మీకు అందరికీ లేనిపోయిన మంటలు మిరపకాయ కారం అంతా తగిలింది. మొత్తం గల్లు ఇచ్చేసి ఉంటే ఏ బాధ ఉండకపోయింది నీకు మీ ఆయనకి. అది ఎప్పుడైతే ఇవ్వను, ఒక ట్రాన్స్పరెంట్ గవర్నెన్స్ చేసి దగ్గర పిచ్చేషాలు కుదరవు అని చెప్పిన దగ్గర నుంచే మీకు లోపల ఈనో తాగడం మానేసి కడుపు మంట చల్లరచుకోవడానికి లేనిపోయిన ఎసిడిటీలు తెచ్చుకున్నారు. తెచ్చుకున్నప్పుడు ఏంటి, ప్రతిసారి అలా అంకురంలో రేవత సినిమా అటు ఉండేది మా చిన్నప్పుడు. తనకు కాని పనులు దళదూర్చి లేనిపోయిన తలకాయ నొప్పులు తెచ్చుకున్నట్టు ప్రతిదానికి ఉనికిని చాటుకోవడానికి నేను ఉన్నానని ఎక్కనే నాగార్జునలో వస్తుంది ప్రతి నిమిషం వచ్చి. ఆ విషయంలో కూడా నాకు జరిగింది. ఏదో ఇంత అంత జరిగిందని కవిత మీద అపవాద పడితే అన్నీ పంచేంద్రియాలు మూసుకొని వెళ్ళిపోయింది కవితమ్మ. ఎందుకు? వాళ్ళ నాన్న ఖచ్చితంగా గడ్డెట్టాడు, అన్నీ మూసుకొని పని చేసుకుంటుంది తన పని. ఏది అక్కడికి జాగృతి అంటే కూడా మా ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యేలు రావట్లే, కానీ మిగిలిన మా కేడర్ అంతా నాతోనే ఉన్నారని అన్నీ పాసిఫై అవుతుంది. కానీ ఎక్కడలేని తీసుకున్నారు కానీ ఎవరంటే మాకు షర్మిలమ్మ. అన్నిట్లో నేను ఉన్నానని నాగార్జునలో దూరడం, లేనిపోని తలకాయ నొప్పులు అందరికీ పెట్టడం, దీనివల్ల సాధించేది సచ్చిది ఏం లేదు. ఇంతో ట్యాపింగ్లు అంటే నిన్ను పిలుస్తారు వీలైతే అలా బీజేపీ వాళ్ళు పిలిచినట్టు నిన్ను కూడా పిలిస్తే వాళ్ళకి నీకు నచ్చిన పెట్టకథలు అన్నీ చెప్పేసి వచ్చాయి. ఏమీ నష్టం లేదు. అవి దమ్మిడికి ఉపయోగపడే ఎవరికి ఉపయోగపడవు కూడా. రాజకీయంగా కానీ ఆర్థికంగా కానీ షర్మిల మళ్ళీ ఆర్థికంగా అంటే అదే చెప్పాను కదా నేను. డౌన్ చేయడంలో ఏం యూజ్ ఉంటుంది అసలు జగన్ గారికి? ఆర్థిక మూలాలంటే నీకు చెప్పాను, గనుల మీద దండుకుందాం ఉన్నప్పుడు నీకు మీ ఆయనకి ఆటలు సాగనేవని జగన్మోహన్ రెడ్డి. అక్కడి నుంచి నీకు బడబాగ్ని. ఇంక నీకున్న రాజకీయం ఉనికేటి. అప్పుడు నువ్వే పార్టీ పెట్టేస్తే ఉద్ధరించేస్తావు అని ఎవరికి తెలీదు. నీకు అర్ధరాత్రి ఏదో కళ వచ్చింది, ఆ కళ్ళలో వచ్చి తెలంగాణను ఉద్ధరిస్తాం అని చెప్పి పాదయాత్ర ఆడపిల్ల ఏడపిల్లని ఏదో ఆడపిల్లల కథలని మాకు చెప్పి నా లోలు ఇక్కడ ఆడుకుని మళ్ళీ అక్కడికేమో కాంగ్రెస్ ఎర్రమాలో కలిగిన కాంగ్రెస్ వాళ్ళు ఆ బుర్రతక్కువ దిగ్విజయ్ సింగ్, పిచ్చుత్తు జయరాం రమేష్ లాంటి బుర్రతక్కువ ఐడియాలు డెసిషన్ల వల్ల నీ నెత్తికి కాంగ్రెస్ అధ్యక్షురాలు పదవి వచ్చింది. ఎవరికి ఉద్ధరింపు? ఎవడే యాక్సెప్టెన్స్ లేదు. నేను కడపలోనే నీకు నీరాజనాలు పెట్టారు, తల్లి నీకు దండమే తల్లి, నీకు దీపో తల్లి అని. అలా ఆవిడైతే తెల్లారు రేసాక పంచాయతీ పెట్టుకుని తిరుగుతుందో పెద్ద ఆవిడ, పాత కాంగ్రెస్ ఆవిడ. ఇవన్నిట్లోంచి బాధ పప్పించుకోవడానికి తెలంగాణ ఇచ్చాలి నీకు ఎందుకమ్మా? నీకు మా రేణుకా సోదరమ్మ ఉంది, మీ ఇద్దరికీ ఎందుకు? మీరు తెలంగాణలో ఉండకుండా అలా జగన్మోహన్ రెడ్డి ఆటలని మీకు ఎందుకు? మళ్ళీ ఆడపిల్లని ఎక్కడికి వచ్చారు? పోనీ పూయికైతే పోనీ అధ్యక్షురాలు హోదా. ప్రతిదానికి ఒక స్క్రిప్టెడ్ ప్రోగ్రామ్ పట్టుకురావడం, ఆ స్క్రిప్ట్ ఒకసారి గట్టి చదివేసి బాగా చెప్పానని బ్రహ్మానందంగా వెళ్ళగాడికి వెళ్ళిపోవడం తప్ప ఇంకేంటి లేదు దాంట్లో. షర్మిల గారి మీద రాజకీయ కుట్ర చేసేంత టైం జగన్ గారికి ఉందంటారా? కేసీఆర్ గారితో కలిసి మరి అసలు ఆవిడ ఎవరమ్మా? ఆవిడ ఎవరు? ఆవిడతో ఏటి ఉపయోగం, ఎవడికి ఉపయోగం? ఆ కాంగ్రెస్ వల్ల ఏడు చేయాలో తెలియక జుట్లు పీక్కుంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ఉన్న బాధలకు తోడు. ఎంత కాదన్నా జగన్మోహన్ రెడ్డికి చాలా గౌరవం, వాళ్ళ చెల్లి అంటే చాలా ఇష్టం, పంచప్రాణాలు. దానికి అందుకే చెప్పాను, ఊరుకుంటే ఉడత గుడ్లు పెట్టిందని నువ్వునే చెప్పలే, ఇంకా పాపానే పిలుస్తారు ఆయన. సార్, ఇప్పుడు టీడీపీ విషయానికి వద్దాం సార్. కూటమి ప్రభుత్వం పాలనలోకి వచ్చి 1 ఏడాది కాలం గడిచిపోయింది, పుణ్యకాలం గడిచిపోయింది. మహిళలపై అరాచకాలు, అఘాయిత్యాలు ఎక్కువ అవుతున్నాయని అనుకోవచ్చా? దానికి రీసెంట్గా జరిగిన సంఘటన, ఒక మహిళను చెట్టుకు కట్టేసి హింసించిన సంఘటన, అది హైలైట్ అండి. ముఖ్యమంత్రి గారి నియోజకవర్గంలో, గౌరవ ముఖ్యమంత్రి గారి నియోజకవర్గంలో ఆ విధంగా జరగడం ఒక దయనీయమైన చర్య. ఈ రోజుకి కూడా మనం అలాంటి విషయాలు మనం 2025 సంవత్సరంలో కూడా మాట్లాడుతున్నాం. అంటే వాళ్ళ భర్త ఆవిడని వదిలేసి వెళ్ళిపోయాడు. పైపచ్చి ఆవిడ 80,000 అప్పుని ఆవిడ కూలి పనులు చేసుకుని నానా తెప్పలు పడి తీరుస్తుంది ఒక పక్కన. అయినా సరే ఇంకా ఏం చేయాలో చెప్పు, అక్కడేం తీసుకొస్తుంది ఆవిడ మాత్రం. ఇప్పుడేమో ఎక్స్గ్రేషియా టైప్లో 5 లక్షలు ఇవ్వండి, హోంమంత్రి గారు ఏమో టెలికాన్ఫరెన్స్లో పరామర్శలు. అవసరమా? ఇప్పుడు నియోజకవర్గంలో స్థానికంగా ఏం జరుగుతుంది అన్న దాని మీద వాళ్ళ పిల్లల ఎడ్యుకేషన్కి సంబంధించి కూడా పూర్తి భరోసా మేము ఉంటాము వెనకాల. అన్నీ అయిపోయిన తర్వాత ఎందుకమ్మా? అయిపోయిన పెళ్ళికి బాధ్యాలు ఎందుకు? ముందే ఆవిడ ఎంత మానసికంగా ఎంత ఇబ్బంది పడి ఉంటుంది.
చెట్టుకి కట్టేసి దెబ్బలు కొట్టి అంత అవమాన భారం అయిన తర్వాత అందరూ వస్తారు భుజం ఇవ్వడానికి. అవి కన్నా ముందే ప్రొటెక్షన్ ఉంటే ఇప్పుడు సమాజంలో తెలియదు కదా సార్. ఏంటి తెలియదమ్మా, సమాజం గురించి చెప్తున్నాను. ముఖ్యమంత్రి గారు అంటే పాపం అక్కడ ఉన్నారు, లేకపోతే హోంమంత్రి గారు విజయవాడలో ఉన్నారు, నేను కాంట్రడిక్ట్ చేయట్లే. బట్ వాట్ అబౌట్ పీపుల్ అరౌండ్? ఒక ఆడపిల్ల మీద ఆ విధంగా జరుగుతుంటే దున్నపోతే గడ్డేస్తున్నారు అందరూ. ఫస్ట్ ప్రతిస్పందన ఏది? సమాజంలో ప్రతిస్పందన ఏది? నిజంగా ఇలాంటి సంఘటనలు ఖచ్చితంగా చూసి హేమీ చర్యలు. మధ్య మానవ సంబంధాలు మానవత విలువలే కరువైపోయామా? సరిగ్గా వెళ్ళి ఏం డబ్బులు ఇవ్వాలి, ఏదో పెద్ద మనిషిగా ఎవడో ఆ వీధిలో ఓ పెద్ద మనిషి కూడా తగలలేదా, పనికిమాల లేదా లుంగిలే గుండారులు కట్టుకుని తిరుగుతూ ఉంటారు కదా పెద్ద పెద్ద పోటుగాళ్ళలాగా. వెళ్ళి 4 మంచి మాటలు చెప్పలేరు? 4 రోజులు ఆగయ్యా, అమ్మాయి కూడా కష్టపడుతుంది, ఇస్తారు, ఇంతలోకి ఏదో చేతనైన సాయం చేద్దామని ఓ 10 మంది ఒక కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ తీసుకోలేరా? ఏ సమాజంలో బతుకుతున్నామమ్మా? ఏమైనా పాతరాతి యుగంలో ఉన్నాం మనం? అలాంటి చర్యలు ఇంకా సమర్థిస్తూ దానికి ఇంకా సమాజం ప్రతిస్పందించకుండా ఎక్కడెక్కడో ఉన్న ముఖ్యమంత్రి గారు స్పందించాలి. నిజమే, ఆయన నియోజకవర్గం ఆయన తిప్పలు పడుతున్నాడు, నేను కాదంటలే. కానీ అంతకన్నా ముందు సమాజం ఏం చేసింది చెప్పు? నిజమే, ప్రజాస్వామ్యంలో ముఖ్యమంత్రి గారి బాధ్యత, హోంమంత్రి గారి బాధ్యత, ఇక్కడ కూర్చొని అందరూ ప్రవచనాలు చెప్పేస్తాం. కానీ అక్కడ ఇన్స్టెంట్ రియాక్టివ్ మోడ్లో సమాజం ఎందుకు ప్రతిస్పందించట్లే? ఇదేనా? దీనికోసమేనా మనం ఓ పక్క ఆడపిల్లల మీద అగాయిత్యాలాగు, ఓ పక్కన సమాజంలో అట్లీస్ట్ అగాయిత్యం కాదు ఇది, ఇలాంటి దుశ్చర్యలను అక్కడికక్కడే నిలువరించకుండా దాన్ని మళ్ళీ ఫోటోలు వీడియోలు తీసి మొత్తం రాష్ట్రం అంతా సర్క్యులేట్ చేయడమా? సిగ్గనిపించట్లేదా? మాట్లాడుతుంది మీ కుప్పం, మీ ఊరి గురించి మాట్లాడుతున్నాం. ఎవడైనా పుట్టిన ఊరికి కన్నతల్లికి పేరు తేరా అని చెప్తారు, ఇదా? అన్నిసార్లు బట్టి ఆ ముఖ్యమంత్రి గారిని అక్కడి నుంచి ఇస్తున్నారు మీరే. ఆ ముఖ్యమంత్రి నియోజకవర్గంలోనే ఇంత దౌర్భాగ్యమైన చర్యలు అంటే మీ మనస్తత్వాలు ప్రతిస్ఫుటిస్తాయి. ఎందుకయ్యా కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ లేని దగ్గర? రాయలసీమలో ఆడవాళ్ళని గౌరవిస్తారు, ఆడవాళ్ళ దగ్గరికి వెళ్ళరు, ఈ సినిమా డైలాగులు మాకెందుకు? ఆ వెళ్ళిన పనికిమాలినాడు కూడా మీ రాయలసీమ ఒకటే కదా? లేదమ్మా, ఇది ఖచ్చితంగా ముందు ప్రభుత్వ ప్రతిస్పందన కన్నా ముందు సమాజ ప్రతిస్పందన ఉంటే ప్రభుత్వం సమాజం రెండు సమన్వయపరుచుకుని ముందుకెళ్ళడం సులువు అవుతుంది. అంతేకాని ప్రతిసారి పోలీసు వ్యవస్థ రావాలి లేకపోతే ప్రభుత్వాలు ప్రతిస్పందించాలంటే ఈ జన్మకు తెలియదు. 5-6 కోట్ల మంది ఉన్న దగ్గర 175 నియోజకవర్గాల ఎమ్మెల్యేలను 25 మంది క్యాబినెట్ను ఒక ముఖ్యమంత్రి గారు ప్రొటెక్ట్ చేస్తారంటే మనకి సమాజం పట్ల కన్సర్న్ ఉంది కాబట్టి, ఎందుకంటే సమాజం ప్రతిస్పందిస్తుందని. కానీ ఇంత దౌర్భాగ్యంగా కుప్పం సమాజం ఉంటే దాని ప్రతిస్పందన కరువడినప్పుడు ప్రభుత్వాల మీదనో పోలీసు వ్యవస్థల మీద ఆధారపడుతూ ఇంకా బతుకుతుంటే సిగ్గుపడమని ఉండాలని. ఎవరైతే సఫర్ అవుతున్నారో ఆ మహిళ ముందుకొచ్చి నేను ఈ సమస్య వల్ల సఫర్ అవుతున్నాను, నన్ను ఇలా వేధిస్తున్నారు మనీ కోసం అని చెప్పి తనన్నా ఒక అడుగు ముందుకేస్తే బాగుండేది. ఒక ఇంత దారుణమైన పరిస్థితి వచ్చేది కాదు. దానికి సమాజంలో చైతన్యవంతం చేసే అంత ఎంతమంది చదువుకుని ఉన్నారమ్మా? ఒక గ్రామీణ వాతావరణంలో పల్లెటూరులో తను ఒక నిస్సహాయ స్థితిలో వ్యవసాయ కూలీగా పనిచేసుకుంటున్న ఆవిడకి నీకు ఎంత చైతన్యం, పోలీస్ వ్యవస్థకి వెళ్ళి కంప్లైంట్ చేయాలి, ఇవన్నీ ఎలా ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? ప్రతి నిమిషం భయంతో బతుకుతూ ఉంటారు వాళ్ళు, ఏ నిమిషంకి ఏం జరుగుతుందనో. మనం అనుకున్నంత చైతన్యవంతమైన సమాజం పల్లె వాతావరణంలో లేదమ్మా. ఈ రోజుకి కూడా సమాజం అప్లిఫ్ట్మెంట్ కోసం అందరూ పోరాడుతున్నాం, కానీ సమాజంలో స్త్రీకి రక్షణ లేదని ప్రతి నిమిషం సోదాహరణంగా ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే మాత్రం ఈ సమాజానికి ఒక కన్సర్న్ ఉండాలి. అది లేదని మాత్రం నేను ఖచ్చితంగా చెప్తున్నాను. నడి రోడ్డు మీద ఒక మహిళను వేధించడం కానివ్వండి, చెట్టు కట్టేయడం కానివ్వండి, మనీ ఇస్తేనే, అప్పు తీరిస్తేనే. ఆయన వెనకడికి ఏదో సామెత ఉంటుంది, ఆయనే ఉంటే తెల్లచేరు ఎందుకని. ఆవిడ దగ్గర లేకే కదా ఈ బాధ, ఉంటే మాత్రం ఆవిడకే సరదా. ఉన్నకాటికి ఏదో సంపాదించిన దాంట్లో కలో గంజతో అవుతుంది, మిగిలిన డబ్బులు అప్పు తీరుస్తుంది కదా. దానికి కూడా ఒకే రోజు అంటే ఎక్కడి నుంచి అవుతాయి? బాధ్యతగా మీరు ఏ భరోసాతో ఈవిడికి ఇచ్చారా ఆయనకి ఇచ్చారా? అలా ఆయనకి ఇచ్చినప్పుడు అమ్మాయి తీరుస్తుంది. ఆడే పారైపోయాడు, మరి ఆయన పట్టుకునే దమ్ము ధైర్యం లేదు. మళ్ళీ అపం శుభం తెలియని ఆడపిల్లలు దొరికింది కాబట్టి చెట్టుకు కట్టేస్తారా? అసలు ఈ దుశ్చర్యని ఏ విధంగా చూడాలంట? ఏ విధంగా చూడాలమ్మా? చూపించినందుకు మనం చూసినందుకు మనం సిగ్గుపడాలి. ఫస్ట్ మనలో చైతన్యం తెచ్చుకొని ఫస్ట్ ఆ అమ్మాయికి క్షమాపణ చెప్పాలి. ఇలాంటి సమాజం మాలాంటి పనికిమాలిన నేతలతో నువ్వు బతుకుతున్నందుకు మేము సిగ్గుపడుతున్నామమ్మా, మాకు చైతన్యం లేదు, తిరిగి దాని మీద నేను వ్యాఖ్యానిస్తున్నాను. చాలా తప్పమ్మా, అది చాలా తప్పు. ఆడపిల్లల్ని గౌరవించని ఉన్నాడు కొడుకు ముందే అమ్మని చెట్టుకు కట్టేసిన వైనం మనం చూసాం. తప్పు కదమ్మా, అది తప్పు కదూ. ఎంత కాదన్నా ఎలాంటి పిల్లలకైనా తల్లిదండ్రి అన్న వాళ్ళు రోల్ మోడల్స్. ఆవిడ అంత కష్టపడి ఆ పిల్లల్ని పెంచుతోంది, అలాంటి తల్లిని వాళ్ళ ముందు అవమానం చేస్తే ఏమైనా సినిమాల అది పెద్ద ప్రతీకారాలు తీర్చుకోవడం కావని వాడికి ఏం తెలుస్తుంది? ఆ చిన్నపిల్లడికి అభాశోభం తెలియని వయసులో వాడికి అసలు మనసు ఎలా వచ్చిందమ్మా చిన్నపిల్లల ముందు కట్టి తల్లిని కొట్టాలని? అలా ఏం మనుషులు తల్లి నిజంగా. ప్రభుత్వంలో ఎటువంటి మార్పు రావాలంటారు? ప్రభుత్వం ఏం చేస్తుందమ్మా? ముందు సమాజంలో మార్పు వస్తే ప్రభుత్వాలు ఆటోమేటిక్గా స్పందిస్తాయి. ఏం ముఖ్యమంత్రి గారికి తెలియగానే 5 లక్షలు ఎక్స్గ్రేషియా ఇవ్వలేదు, పిల్లల్ని చదివిస్తామని చెప్పలేదు. తెలియని విషయాలకు వాళ్ళు ఏం చేస్తారు? తెలిసిలా చేయవలసిన బాధ్యత సమాజం మీద ఉంటుంది. అలాంటి దుశ్చర్యలను నిలువరిస్తూ ఫస్ట్ పోలీస్ కంప్లైంట్ ఇచ్చి అది అప్పుడు ఇష్యూ చేయండి. చెట్టు కట్టబోతుంటే మేము నిలువరించాం సార్, ఇది పద్ధతి కాదు, ఈ అమ్మాయికి అప్పు తీర్చడానికి మేము పెద్ద మనుషులుగా ఇలా పూచీకత్తు పెట్టాం, అట్లీస్ట్ ఈ అమ్మాయికి స్టిపులేటివ్ టైం ఇవ్వండి,
లేదా ఈ అమ్మాయి సంపాదనలోంచి ఒక చిట్టి వేస్తున్నాం, ఆ చిట్టి డబ్బులు ఇచ్చే కార్యక్రమానికి మేము భరోసా ఇస్తున్నాం, ఇలాంటివేవో చెప్పి ఆ పెద్ద మనుషులుగా అక్కడ ఉన్నో లేదా మనిషి పనులు సమాజం పరంగా చేస్తే అప్పుడు ప్రతిస్పందన. సార్ మీ నియోజకవర్గంలో ఇలాంటి ఒక దీన స్థితి ఉంది సార్, ఎందుకంటే అక్కడక్కడ చిన్నపిల్లలకి ఇంజక్షన్లు కావాలి, చిన్నపిల్లలకి ఆరోగ్యం పోలేదన్నప్పుడు ప్రభుత్వాలు స్పందించట్లే. సీఎం గ్రాంట్ నుంచి, సీఎం ఎక్స్గ్రేషన్ నుంచి ఇస్తున్నారు కదా. సో అలాంటి వాటికి ఏదో అక్కడ స్థానిక ఎమ్మెల్యేలు, స్థానిక నాయకులు ఆ పనులు చేయాలి. అవేవి చేయకుండా, ప్రతిస్పందనే లేకుండా ఎంతసేపు సమాజానికి బాధ్యత లేదని తెలుస్తుంటే ఓ పక్క వ్యవస్థని, ప్రభుత్వాన్ని తిట్టుకుంటూ కూర్చుంటే ఎందుకమ్మా ఈ కాలక్షేపం? దీనికోసమైనా బతుకుతున్నాం? ఇది చాలా తప్పది. ఫస్ట్ నువ్వు చేయవలసిన పని చేసి అక్కడి నుంచి స్పందన లేదు, జరగలేదు అన్నప్పుడు ఓ నిస్సహాయ స్థితిని ఎస్టాబ్లిష్ చేస్తూ చాలా మార్గాలు ఉన్నాయి దానికి. అవి వీడియోలు తీసి పెట్టండి, ఎస్ ఇలా ప్రతిస్పందించిన సమాజం అని. అప్పుడు గర్వపడతాం, అరే మంచి సమాజంలో మనం బతుకుతున్నాం అని. ఒక మన ఇంట్లోంచి ఆడపిల్లలు బయటికి వెళ్ళినా ధైర్యంగా ఎస్ ఈ మంచి సమాజంలో మనం బతుకుతున్నప్పుడు నా ఆడపిల్ల బయటికి వెళ్ళొచ్చు, నా భార్య పిల్లలు వెళ్ళొచ్చు, నా అమ్మ కూడా ధైర్యంగా బతకొచ్చు అని భరోసాలు ఉంటాయి. లేకుండా ఎవడెళ్తాడు, ఏం జరుగుతుందో అభం సొమ్మం తెలియని చిన్నపిల్లల మీద కూడా అగాయిత్యాలు చేస్తుంటే ఏడ బతుకుతున్నాం మనం? పైపచ్చి పెద్ద పెద్ద స్టేట్మెంట్లు, ప్రవచనాలు ఇస్తారు, స్త్రీలు గౌరవించే సమాజం కావాలి, భారతదేశంలో భారత మాత అంటారు. ఇవన్నీ అందరికీ తెలుసు, కానీ చేస్తున్న పనులు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇలాంటివి చాలా ఎక్కువైపోయాయి అంటున్నారు. దీని మీద మీ కామెంట్? దీనికి ప్రభుత్వం వచ్చినప్పటికీ అంటే లా అండ్ ఆర్డర్ విషయంలో కొంచెం వెసులుబాటు ఉంది అన్నది కొంచెం కనబడుతుంది. ఇంకొంచెం స్ట్రిక్ట్ అయితేనే కానీ. ఓ సజ్జనార్ గారు లాంటి ఆపరేషన్ ఒక్కసారి ఆంధ్రప్రదేశ్లో తీసుకుంటే అన్ని వెంట్స్ విల్ క్లోజ్ టిల్ సచ్ టైమ్ దిస్ సార్ట్ ఆఫ్ నాన్సెన్స్ విల్ టేక్స్ ప్లేస్. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్.